మామ, నీకు ఈ వీడియోలో హెక్సాడెసిమల్ డెసిమల్ వాల్యూ ఎలా ప్రింట్ చేయాలి, ఎలా రన్ చేయాలి, మెథడ్ని ఎలా కాల్ చేయాలి డీటెయిల్గా మాట్లాడుకుందాం. సో ఫ్రాంక్గా మాట్లాడుకుంటే రూమ్లో ఎవరు లేరు, అందుకే ఇంకా బోర్ కొడుతుందని చెప్పి ఇవాళ ఏదో ఒకటి మంచి ప్రొడక్టివ్గా చేయాలని చెప్పి ఒక వీడియో తీసిన. ఐ హోప్ నీకు నచ్చింది అనుకుంటున్నాను. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్టయితే కామెంట్ చేయండి. మామ, సింపుల్గా చెప్తాను చూడు. హెక్సాడెసిమల్లో డెసిమల్ వాల్యూస్ అనేది మనం ఎలా ప్రింట్ చేయాలి, ముందర రేంజ్ ఎంతవరకు ఉంది, ఏంది దాని కథ ఏంది చూడు. బైనరీ ఉంది. బైనరీ అంటే ఏంటి? 0 కానీ 1 కానీ. ఆక్టా ఉంది అంటే 0 నుంచి 7 వరకు. టోటల్గా ఎన్ని డిజిట్స్? 8 డిజిట్స్. క్లియర్ కదా? హెక్సాడెసిమల్స్ అంటే మనకి 0 నుంచి 9 వరకు ఉంటాయి. టోటల్గా 10 వాల్యూస్ ఉంటాయి. అలాగే హెక్సాడెసిమల్స్లో నీకు 9 వరకు డిజిట్స్ ఉండి అక్కడి నుంచి ఒక 6 వరకు అంటే ఎఫ్ డిజిట్ అనే క్యారెక్టర్ ఉంది కదా, సో అక్కడి వరకు హెక్సాడెసిమల్స్, రైట్? అప్పుడు మన పని ఏంటంటే ఈ డిజిట్స్ ఉన్నాయి కదా, ఈ డిజిట్స్లో నుంచి మనకు కావాల్సిన రిక్వైర్మెంట్ బట్టి మనం ఫంక్షనాలిటీస్ అనేది చేసుకుంటాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, నీ రిక్వైర్మెంట్ అనేది డెసిమల్ టు బైనరీ కన్వర్షన్స్ అయితే, అంటే డెసిమల్స్ అంటే ఏంటి? ఇక్కడ వాల్యూ కదా. సో బైనరీ కన్వర్షన్స్ అంటే నీకు ఇక్కడ 2 డిజిట్స్ కదా. సో నువ్వు ఎప్పుడైతే ఈ నెంబర్ డెసిమల్ నెంబర్ని నువ్వు ఇక్కడ బైనరీ వాల్యూ కాబట్టి ఈ 2తో డివైడ్ చేసి నీకు ఒక ఎల్సిఎం వస్తుంది. ఆ ఎల్సిఎం రిమైండర్లో నువ్వు రివర్స్ నుంచి ప్రింట్ చేస్తే నీకు ఒక బైనరీ కోడ్స్ వస్తాయి అన్నమాట. అర్థమైంది అనుకుంటున్నాను, ఐ హోప్. సో అలాంటి ఒక 4 వేరియేషన్ చేసామంటే నీకు క్లారిటీ వస్తుంది. ఇంకా నెక్స్ట్ థింగ్లోకి మాట్లాడుకుంటే, మనం బైనరీ ఉంది కదా, సో బైనరీ టు ఆక్టా ఇన్నాడ బైనరీ టు డెసిమల్ టు ఇన్నాడు బైనరీ చూసాం కదా. బేస్ వాల్యూ 2 ఇక్కడ మీరు క్లియర్గా చూసుకుంటే డెసిమల్ టు ఆక్టా అనేది, ఆక్టాకి బేస్ వాల్యూ 8 కాబట్టి 8తో ఎల్సిఎం కట్టుకోవాలి, రైట్? ఇక్కడ నేను 37 అనే నెంబర్ తీసుకున్నాను. 37 నెంబర్కి 8 ఎల్సిఎం చేసుకుంటే మనకి 54 సంథింగ్. నేను రాంగ్ చేసినట్టున్నా, బట్ ఒకసారి చెక్ చేయండి. అప్పుడు ఏదో చేశాను. తర్వాత కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఇచ్చాను కదా. 99కి ఆక్టా వాల్యూ ఎంత, 232కి ఆక్టా వాల్యూ ఎంత, 173కి ఆక్టా వాల్యూ ఎంత, డెసిమల్కి హెక్సాడెసిమల్కి అలా చేయాలన్నమాట. క్లియర్ కదా ఇప్పటి వరకు? ఇప్పుడేమో డెసిమల్ టు హెక్సాడెసిమల్ వాల్యూ కనుక్కోవాలి. ఎలా కనుక్కుంటాం? డెసిమల్ వాల్యూ 10 కదా, హెక్సాడెసిమల్ వాల్యూ 16. బేస్, నేను మాట్లాడేది బేస్ గురించి. మీరు ఎక్కడైనా కన్ఫ్యూజ్ అవుతున్నారంటే ఒకసారి బ్యాక్ వెళ్ళండి. ఓకే, 35కి హెక్సాడెసిమల్ వాల్యూ 16తో మనం ఎల్సిఎం కనుక్కుంటే నీకు టోటల్గా 23 వాల్యూ వస్తుంది. అలాగే 45కి 20 వస్తుంది. సో ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా, ఇవి కొంచెం మీకు ప్రాక్టీస్ చేయండి, మీకు అలవాటు అవుతుంది. ఈ వాల్యూస్, ఇది ఆన్సర్స్ అనమాట. అట్ స్పేస్ లెక్క ఇటు రాసాను, రైట్? ఇక్కడ ఇంకా ప్రాసెస్లో చూసుకుంటే మనం ఇప్పుడు దాకా డెసిమల్ అన్నాం, అర్థమవుతుందా? డెసిమల్ టు ఆక్టా, డెసిమల్ టు హెక్సాగాన్, డెసిమల్ టు బైనరీ. అలాగే ఇప్పుడు మనం రివర్స్ చేద్దాం. రివర్స్ చేయాలంటే ప్రాసెస్ ఏంటంటే కనబడుతుంది కదా, అంటే ఇప్పుడు బైనరీ నుంచి డెసిమల్ వాల్యూ కనుక్కోవాలి. నీకు బైనరీ వాల్యూ ఎంత? 1 జీరోస్లో ఉంటుంది. డెసిమల్స్ అంటే నీకు ఒక వాల్యూస్ని రిప్రజెంట్ చేస్తుంది. నాకు ఈ వాల్యూస్ ఎలా వస్తాయంటే, నువ్వు ఇక్కడ నెంబర్స్ వేసేసుకో, నీకు బైనరీ వాల్యూస్. అక్కడి నుంచి నీకు బైనరీ కాబట్టి నీకు పవర్ అనేది బేస్ 2 ఉండాలి. పవర్ ఎంతవరకు ఉండాలంటే నీ వాల్యూస్ ఎన్ని ఉన్నాయో అన్ని చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, నీకు 110110 ఉంది. ఇది నీ బైనరీ వాల్యూ. దీన్ని నీకు హెక్సాడెసిమల్స్లో కనుక్కోవాలంటే నీకు 8421 డిజిట్ కోడ్స్ ఐడియా ఉందా? సో మైక్రో కంట్రోలర్ అవి లేకపోయినా పర్వాలేదు. అక్కడి నుంచి 2 2 1 2 2 2 3 2 4 అలా నీకు ఎన్ని బైనరీ డిజిట్స్ ఉంటాయో అన్నీ చేసుకో అనమాట. 2 అంటే ఎంత? 1 కదా. సో నీకు ఇక్కడ కనబడుతుంది కదా 0 ఇంటూ 2 అంటే 1 ఇంటూ 0 ఎంత? 0. ఇక్కడ డిజిట్ 1 కదా, 1 ఇంటూ 2 ఎంత? 2. 1 ఇంటూ 2 2. ఇక్కడ 1 ఉంది కదా, 1 ఇంటూ 2 4 కదా, అంతేనా? ఇక్కడ 2 స్క్వేర్ అంటే 8 కదా. సో 8 ఇంటూ 0 ఎంత? 0. ఇక్కడ 2
2 power 3 కదా. 2 power 3 అంటే ఎంత నీకు వాల్యూ అనేది 16 అంటే ఇంటూ 1. ఇక్కడ 2 power 4 ఎంత 32 ఇంటూ 1. సో 32 వచ్చింది అనమాట. ఈ వాల్యూస్ అన్నిటిని యాడ్ చేసుకుంటే నీకు డెసిమల్ వస్తుంది, అంతే. ఇప్పుడు వరకు నువ్వు కన్వర్జేషన్స్ అన్నీ చూసావు కదా. సో కొన్ని చెప్తాను, కొన్ని ప్రాక్టీస్ చేయి. ఒక రోజులోనే మొత్తం వచ్చేది. ఈ నోట్స్ అంతా నేను ప్రిపేర్ చేయడానికి ఒక 3 hours పట్టింది. నువ్వు మెల్లిగా నీట్గా నేర్చుకో, టైమే పట్టినా పర్వాలేదు. చెప్తున్నా కదా, నేను యాజ్ ఎ బ్రదర్గా చెప్తున్నా. కూల్గా ప్రశాంతంగా నీట్గా నీకు అర్థమయ్యేలాగా, అర్థం కాకపోతే 1-2 సార్లు నేర్చుకునేలాగా ట్రై చేయి. గాట్ ఇట్? సో ఈ వాల్యూస్ ఇచ్చాను కదా, ఆక్టా టు డెసిమల్ వాల్యూస్ అంటే నీకు ఇక్కడ పవర్స్ నిన్న చెప్పే కదా, ఆ పవర్స్లో క్యాలిక్యులేట్ చేయాలన్నమాట. ఇదంతా నిన్న చెప్పిన స్టోరీయే. సో హెక్సాడెసిమల్ టు డెసిమల్ కూడా ఇది కూడా అంతే, సేమ్ స్టోరీ. కాకపోతే పవర్ 16 ఉన్నాయి కదా, హెక్సాడెసిమల్ 16 కాబట్టి 16 power 0, 16 power 1, 16 power 2 అలా ఏదైతే వాల్యూస్ ఉంటుందో ఆ వాల్యూస్ని ఇక్కడ రిప్రజెంట్ చేసుకుని వాల్యూస్ని ఇంటూ నీ హెక్సాడెసిమల్ వాల్యూస్కి ఇంటూ చేసుకుంటే నీకు ఇక్కడ వస్తాయి అన్నమాట. సమజ్ అయింది కదా. సో ఓవరాల్ సినారియో ఏంద్రా అంటే, బైనరీ కానీ ఆక్టా కానీ హెక్సాడెసిమల్స్లో నుంచి డెసిమల్స్లోకి నీకు కావాలనుకుంటే పవర్ని యూజ్ చేసుకుంటావు. లేదన్నా నాకు డెసిమల్స్ నుంచి బైనరీ ఇచ్చి డెసిమల్ నుంచి ఆక్టా, డెసిమల్ టు హెక్సాడెసిమల్స్ అంటే ఎల్సిఎంని యూజ్ చేసుకుంటాం. సమజ్ అయిందా? సో ఇప్పుడు మన మెయిన్ టార్గెట్ ఏంద్రా అంటే ప్రోగ్రామింగ్. ఇది నీకు అర్థం అవ్వాల్సింది మ్యాటర్. సో ఎప్పుడైనా సరే నీ ఆలోచన ఎలా ఉండాలంటే, బైనరీ టు డెసిమల్స్ ఉన్నప్పుడు నువ్వు ఒకటే గుర్తెట్టుకో, బైనరీ అంటే ఏంటి, 0s కానీ 1s కానీ ఉంటాయి. మైండ్లో స్ట్రైక్ అయిందా లేదా? అప్పుడు నువ్వు ఏం ఫంక్షనాలిటీస్ చేయాలి అనే ఒక మ్యాటర్ వచ్చేయాలన్నమాట. బైనరీ కాబట్టి మనకు కావాల్సిన వాల్యూ. సో మనం ఇక్కడ పవర్ని యూజ్ చేసుకుంటాం. అంటే ఇక్కడ నీ పవర్ అనేది ఎలా కన్వర్ట్ చేయాలి. ఇప్పుడు దాకా మనం బైనరీ వాల్యూస్ ఇక్కడ ఉన్నాయి కదా. సో ఇది ఎల్సిఎం, ఇది బైనరీ వాల్యూస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే అనుకోండి, బైనరీ వాల్యూస్ ఇది ఇచ్చాడు అనుకోండి. ఆ వాల్యూస్ ఇచ్చిన దానికి మనం 2 power 3 వరకు చేసుకుని వాల్యూస్ చేసుకుంటాం. సో మనం ప్రోగ్రామింగ్లో ఎలా చూసుకోవాలి, ఆ వాల్యూస్ని ఎలా తీసుకోవాలి? ఫస్ట్ థింగ్ ముందర మనం math.power అనేది చూసుకుందాం. నెక్స్ట్ థింగ్ దాన్ని ఇంటూ చేసుకుని మనకు ప్లస్ అనే వేరియబుల్లో ప్లస్ అనే సమ్ దాంట్లో స్టోర్ చేసుకుంటే సెట్. సమజ్ అయిందా? సో మనం తీసుకునేది ఇక్కడ 1, 0, 1 ఎలా తీసుకుంటుంది, అందుకని చెప్పేసి నేను ఇక్కడ ఏం తీసుకుంటున్నానంటే స్ట్రింగ్ అనే వేరియబుల్ అంటే స్ట్రింగ్ వేరియబుల్ తీసుకుంటున్నా. బైనరీ 2 digit కాబట్టి అక్కడ తీసుకుంటున్నా. సో ముందుగా మనం ఫర్ లూప్ రాయాలా, వైల్ లూప్ రాయాలా, నీకు కండిషన్ నీకే అర్థమైపోతుంది రిక్వైర్మెంట్ బట్టి. అర్థమైందా? సో మీరు ఓన్గా ట్రై చేయండి, ఒకసారి థింక్ చేసి ఒక 2 to 3 minutes థింక్ చేసినాక అసలు ప్రాసెస్ ఏంటి, ఎలా చేయాలి, ఇన్పుట్ ఏంటి, అవుట్పుట్ ఏంటి, ఇలా థింక్ చేసుకుంటా స్టెప్ బై స్టెప్ వచ్చారనుకోండి, దాట్స్ ఇట్. అప్పుడు మీరు చూస్ చేసినా సరే ఏం పర్వాలేదన్నమాట. సో నాకు లూప్ ఎక్కడ వరకు రన్ అవ్వాలి, ఫర్ ఎగ్జాంపుల్ నా ఇన్పుట్ అనేది 1011 ఉంది. నా అవుట్పుట్ ఏం కావాలి, దీనికి డెసిమల్ వాల్యూ కావాలి. డెసిమల్ వాల్యూ కావాలంటే దీన్ని ఏం చేయాలి, నేను ఫస్ట్ థింగ్ పవర్ చేయాలి. పవర్ చేసి తర్వాత ఏం చేయాలి, ఇంటూ చేయాలి. ఇంటూ చేసినాక నాకు ఆ మొత్తాన్ని ప్లస్ చేసుకోవాలి. అర్థమైందా? సో ప్రాసెస్ ఏంటంటే నాకు లూప్ అనేది లాస్ట్ నుంచి రన్ అవ్వాలంటే మనకి తీసుకున్నది వాల్యూ స్ట్రింగ్ కాబట్టి నాకు లెంత్ ఆఫ్ పెట్టుకున్నా. వేరియబుల్ డాట్ లెంత్ ఆఫ్ అంటే లాస్ట్ డిజిట్ కాబట్టి -1. ఎక్కడి వరకు రన్ అవ్వాలి, i greater than 0 అయ్యే వరకు రన్ అవ్వాలి. ఒక్కొక్కటి ఇటరేషన్కి లూప్ అనేది మైనస్ చేసుకుంటున్నా. అర్థమైందా? నాకు ఒక్కొక్క వాల్యూ, దీన్ని మనం క్యారెక్టర్ అనుకుంటే నాకు ఈచ్ వాల్యూ కావాలి కాబట్టి ఈచ్ వాల్యూ క్యారెక్టర్ ఆఫ్ ఎట్ ఆఫ్ i కాబట్టి i ఎందుకు తీసుకుంటున్నాం, 1 తీసుకోవచ్చు. అంటే 1 అనేది నువ్వు ఎక్కడ, 1 అనేది 1 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
ఇంక్రిమెంట్ చేయట్లేదు. ఐ అనేది ఆటోమేటిక్ ఇంక్రిమెంట్ అవుతుంది కాబట్టి మనం మాన్యువల్గా చేయకుండా ఒకసారి లాస్ట్ డిజిట్ ఇది వచ్చింది, తర్వాత ఇది వచ్చింది, తర్వాత ఇది వచ్చింది. సో ఇప్పుడు ఒక్కొక్క నెంబర్ తీసుకున్నాం కదా, అలా ఇటరేట్ అవుతుంది అన్నమాట. ప్రోగ్రామ్ అనేది మీరు జాగ్రత్తగా వింటే మీకు అర్థమవుతుంది. లేకపోతే బట్టి పడితే అప్పటికి రాస్తారు కానీ ఇంకా లాంగ్ టర్మ్లో గుర్తుండదు. ఫస్ట్ థింగ్ ఏమొచ్చింది, నీకు ఎరేస్లో స్ట్రింగ్స్లో ఒక్కొక్క క్యారెక్టర్ వచ్చింది. ఒక్కొక్క క్యారెక్టర్ నీకు సిహెచ్ అనే వేరియబుల్లో స్టోర్ అవుతుంది. ఇఫ్ నాకు క్యారెక్టర్ అనేది ఎప్పుడు ఎంటర్ అవ్వాలి, నాకు ఈ ఫంక్షనాలిటీస్ ఎప్పుడు యాడ్ అవ్వాలి, నాకు ఇన్పుట్ అనేది 100 కాకుండా నెంబర్స్ ఇచ్చాను అనుకోండి, పాసిబుల్ అవుతుందా? సో అలాంటి నెంబర్స్ నాకు రాకూడదు కాబట్టి ఓన్లీ నా కండిషన్ అనేది 0 కానీ 1 కానీ ఈ రెండిట్లో ఏదో ఒకటి వచ్చిస్తే అప్పుడు నాకు కావాల్సింది ఫంక్షనాలిటీస్ చెయ్యి అని పంపిస్తున్నావు లోనికి. నాకేంది క్యారెక్టర్ ఈక్వల్ టు 0 అయితే, లేదా క్యారెక్టర్ అనేది 1 అయితే అప్పుడు నువ్వేం చేస్తావు, ఇటు నుంచి రా, నీకు అర్థమవుతుంది. ఇక్కడ నాకు బైనరీ కాబట్టి నేను base2 తీసుకున్నా, నేను p అనే వేరియబుల్ తీసుకున్నా. ఎందుకంటే నాకు ఇటరేషన్ ఒక్కొక్కటి అయినప్పుడు నాకు ఇది ఇంక్రిమెంట్ అవ్వాలి. ఇక్కడ థర్డ్ వేరియబుల్ p అనేది అంటే పవర్ అనుకోండి. సో 2 to the power 2 to the power 1 2 to the power of 2 2 to the power of 3 ఈ నెంబర్ అనేది నాకు ఇంక్రిమెంట్ అవ్వాలి. అర్థమైందా? సో ఇది పట్టించుకోకండి, ఇది జస్ట్ డెసిమల్ ప్లస్ ఉంది కదా, అది పట్టించుకోండి. ఈ మ్యాథ్ని పక్కన పెడితే మనకు వచ్చింది 1 zeros కాబట్టి, అంటే మనం క్యారెక్టర్లో తీసుకున్నాం కదా, సో అందుకని మనం ఇంటీజర్లో కన్వర్ట్ చేసి దెన్ తర్వాత నీకు నెంబర్ కావాలి కాబట్టి నీకు క్యారెక్టర్ 1 ఎప్పుడు వస్తుంది, ఇక్కడ మీరు ఇక్కడ చూసుకోండి 0 నుంచి 9 వరకు 48 నుంచి 57 మధ్యలో ఉంటాయి అన్నమాట డిజిట్స్ అనేది. అంటే నీకు ఇప్పుడు 1 వస్తుంది, 0 అంటే 48, 1 అంటే ఎంత 49. అందుకనే ఇక్కడ క్యారెక్టర్ ప్లేస్లో నీకు 1 బదులు 49, అక్కడ ఇంటీజర్లో కన్వర్ట్ చేసుకుంటున్నావు కదా, 1 అనేది రావడానికి నీకు 49 - 8 ఎంత 1 కదా. నీకు ఇక్కడ 1 క్యారెక్టర్ అనేది 1 వచ్చింది కదా, సో 1 - 0 అంటే 48 అంటే 0 కదా, సో 1 - 0 ఎంత, నీకు 1 వస్తుంది. అర్థమైందా? సో నెక్స్ట్ లూప్ అనేది పైకి వెళ్తుంది. పైకి వెళ్ళినప్పుడు నీ ఇటరేషన్ ఎంత 1 అయిపోయింది లాస్ట్ డిజిట్, ఇప్పుడు 0 వచ్చింది. 0 వచ్చినప్పుడు ఏమొస్తుంది, 0 - 0 0 అయిపోతుంది. దెన్ ద నెక్స్ట్ థింగ్ మళ్ళీ ఇటరేషన్ జరిగినప్పుడు ఇక్కడ 1 వస్తుంది. 1 వచ్చినప్పుడు 2 to the power of 2 కదా, అంటే థర్డ్ ఇటరేషన్స్ కదా. 2 to the power of 2 అంటే నీకు 4 into ప్లస్ ఏదైతే 1 కదా, సో 4 into 1 4 అవుతుంది. దాన్ని ప్లస్ డెసిమల్ వాల్యూలో స్టోర్ చేసుకుంటా. మళ్ళీ నెక్స్ట్ థింగ్ 1 వస్తుంది. 1 వచ్చేసి 49 - 1 కదా, సో 1 వాల్యూ అనేది ఇక్కడ స్టోర్ అయిపోద్ది అనమాట. మొత్తం డెసిమల్ వాల్యూలో స్టోర్ అయిపోయి నీకు నేను సిస్అవుట్ డెసిమల్ వాల్యూని ఇచ్చుకుంటాను. అర్థమైందా? సో అదనమాట. ఒకసారి మీరు ట్రేసింగ్ చేస్తే మీకే అర్థమవుతుంది. నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఇదేం లేదు, ఇది మెథడ్స్లో రాసుకోవాలి. మాకు కొన్ని కన్స్ట్రెంట్స్ ఉన్నాయి, అందుకని చెప్పి మేము ఎగ్జాంపుల్ కింద రాసుకున్నాం. ఎప్పుడైతే కన్స్ట్రెంట్స్ అన్నీ సాటిస్ఫై అవుతాయి అప్పుడే టెస్ట్ కేసెస్ అన్నీ పాస్ అవుతాయి. ఇదేం లేదు, జస్ట్ మెథడ్లో రాసుకుంటే ఎలా రిటర్న్ చేసుకుంటున్నాం అని చెప్పుకోవడానికి రాసుకున్నాం. సరే, ఇప్పుడు మీకు ఇటరేషన్స్లో చెప్తాను, ఇంకా బాగా అర్థమవుతుంది. సో నాకు ఆక్టా టు డెసిమల్ ఉంది. ఆక్టా టు డెసిమల్ వాల్యూస్ అంటే ఇక్కడ ఫర్ లూప్ రన్ చేసుకుంటున్నా, తెలిసిందే కదా. ఆక్టా అంటే 8 పవర్, మిగతా అంతా కోడ్ ఏదైతే నీ ప్రీవియస్ది నీకు అర్థమైందో ఇది ఆటోమేటిక్గా ఈజీ అయిపోతుంది. ఏం లేదు, నీకు ఆక్టా అంటే ఏంటి 0 నుంచి 7 వరకు ఉంటుంది. కండిషన్ అది అయిందనమాట. అప్పుడు ఓన్లీ డిజిట్స్ అనేది బిట్వీన్లో ఉంటే అప్పుడు కండిషన్స్లోకి వెళ్ళాలి. తెలిసిందే కదా, కండిషన్ పవర్ 8 పవర్ ఇక్కడ పెట్టుకుంటాం. నీకు స్టార్టింగ్ అనేది ఇప్పుడు 135 ఇచ్చాను. ఫస్ట్ ఏం చేయాలి, 8 power 1 ఇటరేషన్ వచ్చింది అనుకో, 5కి 8 power 0 వస్తుంది. తర్వాత 3కి 8 power 1, 1కి 8 power 2. ఇక్కడ ఏమవుతుంది, 8 power 1 వచ్చినప్పుడు ఇది అయిపోయింది కదా, దాన్ని ఇంటీజర్లో స్ట్రింగ్స్లో తీసుకుని ఇంటీజర్లోకి కన్వర్ట్ చేసుకుని ఇది మొత్తానికి మనకి ఏమొస్తుంది 1 వస్తుంది మల్టిప్లై చేసినప్పుడు, రైట్. అది 1 into 5 ఎంత 5, ఇక్కడ స్టోర్ అయింది కదా, డీసీలోకి 5 స్టోర్ అయిపోయింది. ఇప్పుడు నా ఇటరేషన్ అనేది 3 వచ్చింది, 3 బాబాయ్ వచ్చేసాడు.
8 పవర్ ఉందే ఉంది కాబట్టి 8 అనమాట. ఇక్కడ 24 ఎలా వచ్చిందో అర్థమైందా? 8 3s 24 సమజ్ అయిందా? ఇక్కడ నీకు 8 స్క్వేర్ కాబట్టి 64 ఇంటూ 1 1. ఇది థర్డ్ ఇటరేషన్. ఈ థర్డ్ ఇటరేషన్స్ అన్నీ అయ్యేలోపు నీకు DCLలో 93 అనేది స్టోర్ అవుతుంది. అంతే, సింపుల్. నీకు నెక్స్ట్ ఇంకో ప్రాబ్లం చెప్తాను, సో అది నీకు ఇంకా బాగా అర్థమవుతుంది. ఇక్కడ ఏంటంటే సేమ్ హెక్సాడెసిమల్స్ నుంచి డెసిమల్స్ కన్వర్ట్ చేయాలంటే ఎలా చేస్తాం? సేమ్ మనం బైనరీ 2 డెసిమల్ ఆక్టా 2 డెసిమల్ చేసినప్పుడు పవర్స్ మార్చుకున్నాం. ఇక్కడ కూడా అంతే. బట్ ఈ కన్స్ట్రెంట్స్ అనేది ఏంద్రా అంటే, కన్స్ట్రెంట్స్ కాదు, హెక్సాడెసిమల్స్లో 0 to 9 వరకు వాల్యూస్ ఉంటాయి. అక్కడ నుంచి 10th ప్లేస్లో A to F వరకు ఉంటుందన్నమాట వాల్యూస్ అనేవి, రైట్? సో అలా ఉన్నప్పుడు ఓన్లీ ఆ డిజిట్స్ వచ్చినప్పుడు మాత్రమే ఇలాంటి పనులు చేయాలని చెప్పి వస్తుంది. అంటే నీకు 0 నుంచి 9 వరకు ఉన్నప్పుడు నాకు ఈ టాస్క్ చేయి, నాకు A నుంచి F వరకు ఉన్నప్పుడు ఈ టాస్క్ చేయి, నాకు స్మాల్ a స్మాల్ f ఉన్నప్పుడు ఈ టాస్క్ పర్ఫామ్ చేయి. అలా కంపైలర్కి చెప్తున్నాం అన్నమాట. ఇక్కడ చూసామా, నీకు లూప్ అర్థమైంది, క్యారెక్టర్ తీసుకోవడం అర్థమైంది, ఇఫ్ కండిషన్ తీసుకోవడం అర్థమైంది, A to F తీసుకోవడం అర్థమైంది, A to. ఇక్కడ నీకు అర్థం అవ్వాల్సిందల్లా నీకు ఇటరేషన్ మ్యాథ్ పవర్ 6 హెక్సాడెసిమల్ కాబట్టి 16 పవర్ ఇంక్రిమెంట్ చేసుకున్నాం. అక్కడ మ్యాథ్ డాట్ నీకు మ్యాథ్స్ వాల్యూ కనుక్కున్నాం, డిజిలో కనుక్కున్నాం. తర్వాత 0 వాల్యూస్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి? 48 నుంచే కదా. సో 0 అంటే ఏంటి? నీకు 48 కదా. 48 - 48 ఎంత? 0నే కదా. ఇక్కడ ఇటరేషన్స్ ఉన్నాయి కదా, నీకు అర్థమవుతుంది. సమజ్ అయిందా? సో అదన్నమాట. ఒకసారి కోడ్ చూడండి. నీకు ఇక్కడ స్మాల్ a స్మాల్ f కాబట్టి నీకు ఇక్కడ 87 ఇచ్చారు. స్మాల్ a అక్కడి నుంచి స్టార్ట్ అయ్యింది కదా. క్యాపిటల్ F ఏమో నీకు వాల్యూ 65 అనుకుంటా మేబీ. క్యాపిటల్ A అనేది 65 to 90 ఉంటుంది. సో నాకు వచ్చిన డిజిట్ అనేది ఆల్ఫాబెట్ అనేది చూసుకుని దాన్ని మైనస్ చేస్తే నీకు ఆల్ఫాబెట్కి వాల్యూ వస్తుంది. దాన్ని నీకు ఇక్కడ మెయిన్ మెథడ్లో ఆ మెథడ్ పేరుని నువ్వు పంపించిన వేరియబుల్ని కాల్ చేసుకుంటావు. అంతే, అది.